మామూలుగా పెళ్లి అంటే తాళి కట్టే టయానికి వెళ్తా. మన కార్తిక్ గడి పెళ్లి అని లాగ్ లేకుండా ముందే వచ్చా. సరే కాళ్ళు కడుకునరా, టిఫిన్ పెడతాను. అబ్బా అత్తమ్మ, చేత్తో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? లాగ్ కదా. ఇడిచ్చాయి తింటూ వెళ్ళిపోతా. ఇవి ఇడ్లీలో ఇటుకి రాలా. వీడికి బుర్ర తక్కువ. ఏంటి? అదే నేను అడుగుతున్నాను. ఏంటి నా నెంబర్ బ్లాక్ చేసావు? నేను వస్తే లేచి వెళ్ళిపోతున్నావు. మాట్లాడదామంటే అసలు టైం ఇవ్వట్లేదు. నేను నీతో మాట్లాడాలి భూమి. ఆకాష్ ప్లీజ్, నాకు నీతో మాట్లాడడం లేదు. నేను చెప్పేది ఒకసారి విను. వద్దన్నాను కదా, వదిలేసే. అది భూమి, అసలు రోజు ఏం జరిగిందంటే అది మర్చిపోవాలని చాలా ట్రై చేస్తున్నాను. దయచేసి మళ్ళీ గుర్తు చేయకు. అరే చెప్పేది వినువేంటి? ప్లీజ్ అంటున్నాను కదా ఆకాష్. ఇంకేం చేయమంటావు? కాలు పట్టుకోమంటావా? అది అరే లాగ్ సుల్తాన్, ఎవర్రా బాబు నిన్ను పనిలో పెట్టుకుంది? ఏం బ్రదర్, నీ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయవా? ఫ్రెండ్ కాదు మా సార్. ఓ సార్, సంతూర్ వాడతారా? ఈ పెళ్లిళ్ళు ఎవరు కనిపెట్టారా బాబు? ఏదో లాగ్. ఇదేందన్నా, నీ పాదాలకి తలకి మధ్య ఇంత లాగ్ ఉంది? ఈ పాపకైతే అసలు లాగే లేదు. ఏందో ఏంటిది? పువ్వు. ఎందుకు? లవ్. చూడగానే లాగ్ లేకుండా నచ్చేసావు. నువ్వు కూడా లాగ్ లేకుండా ఓకే చెప్పేయాలి మరి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. లాగ్ లేకుండా వెళ్ళండి. అందరూ పెరుగుతో తినే లాగ్ లేకుండా వెళ్ళిపోవాలి. ఆంటీ పిల్లలు బాగున్నారా? ఏమండో బుజ్జి గారు, ఏంటి లాగ్ లేకుండా తినొచ్చానా? ఫస్ట్ సీట్ రిజర్వ్ చేసుకున్నా. తమ్ముడు నువ్వు ఒక్కడివే నన్ను అర్థం చేసుకో. థ్యాంక్స్ అండి. పక్క సీట్ వేస్తావా? వద్దులేండి, ఆ పక్కన కూర్చుందంట. వీడు అదో టైప్ లాగు. ఈ బంతిలో ఫస్ట్ రాక మందే, మన కొట్టించాక ఎవరికైనా. రే బాబు, ఆ చివరికి వెళ్తావారా? ఇట్లా ఇటు నుంచి కొట్టించు. ఓ మై లాగో, ఏంటి అట్టించొడ్డిస్తున్నారా? పచ్చడికే పావు గంట. ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. ఓ మై లాగో. ఇదిగో బాబాయ్, ప్రతి ఐటమ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంత వెయిట్ చేయాలా? లాగ్ తట్టుకోలేకపోతున్నా. చిరాకు పడద్దు బుజ్జి గారు. ఎవరు? లాగ్ లాగుంటే మీకు స్పెషల్ గా వడ్డించడానికి నేను ఒకరిని పంపిస్తాగా. థ్యాంక్ యూ బ్రదర్. బాబు అమ్మో వీడా, ఏంటిది? గ్రహాలన్నీ ఈ రోజు నా మీద లాగ్ లేకుండా పగబట్టేశాయి.
అవును భూమి, ఎప్పుడు ఇందుకు మొహం అంటూ కోపంగా చిరాకు పెడతావు? ఇలా చంటి పిల్లలా పడుకుంటే ఎంత ముద్దొస్తున్నా తెలుసా? అమ్మో, అయినా నాకు ఉండాలి. అసలు ఈ అందం అప్పుడు ఎందుకు నేను గమనించలేదు చెప్పు? నీకు విషయం చెప్పనా భూమి, నాకే గనక లైఫ్ని రివైండ్ చేసే ఛాన్స్ వస్తే మళ్ళీ మన కాలేజ్ రోజులకు వెళ్ళిపోవాలంది. అక్కడి నుంచి మళ్ళీ బతకాలనిపిస్తుంది, ఈసారి నీతో కలిసి. ఎలాగో ఛాన్స్ లేదు కదా, నా మిగతా లైఫ్ అయినా త్వరగా నీతో స్టార్ట్ చేయాలనిపిస్తుంది. నీ ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుందో వినడమే కానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎప్పుడు చూపిస్తావు మరి? చాలా చెప్పాలి నీతో. ఇలా కాదు, నువ్వు వింటున్నప్పుడు, నీ కళ్ళలోకి చూస్తూ. గుడ్ నైట్. నాకు ముందే చెప్పాల్సింది కదా, ఎందుకెంత కాంప్లికేట్ చేసుకున్నావు? భూమికి కోపం వస్తే అంతే, ఎవరిని మాట్లాడనివ్వదు. తను అలా మారడానికి కారణమే నేను అంకుల్. నన్నెంత ప్రేమించుంటే నా ప్లేస్లో ఇంకొకరిని చూడలేకపోయి ఉంటాను చెప్పండి. ఎవరితో ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటామని లెక్కలేసుకుని మరీ ప్రేమిస్తున్న ఈ రోజుల్లో అసలు తన ప్రేమని అర్థం చేసుకొని నా కోసం తను అలా ఉండిపోయింది. ఎవరు ప్రేమిస్తారు అంకుల్ ఇంత గొప్పగా? తెలియకుండా తను నేను చాలా బాధ పెట్టాను. నా ప్రేమ తెలిసేంత వరకు ఎన్నాళ్ళని ఎదురు చూస్తాను. సరే అయితే ఇది ప్యాక్ చేయి. రే రా అటు పెట్టేసి. అటు చూడు, చూడు చూడు. హలో, అబ్బాయి ఎలా ఉన్నాడు? నచ్చాడా? ఏంటి మాట్లాడు? మళ్ళీ మనసు మార్చుకున్నావా? మాటిచ్చావు గుర్తుంది కదా? బానే ఉన్నాడమ్మా. నిశ్చితార్థం పెట్టించేనా మరి?